సో నిన్నటితోని 48 గంటలు పూర్తయింది. సో ఈరోజు మూడో రోజు కంటిన్యూ అవుతున్నది. సో తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె, వాళ్ళ యొక్క ప్రధానమైన డిమాండ్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకోవాలనే డిమాండ్తో, ఇంకా మిగతా డిమాండ్లన్నిటితోని వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం పైన జంగు సైరన్ ఊదిరు. గట్టిగా 24 గంటలు దాటిన కొద్ది క్షణాలలోనే, అంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బలిగోరింది. సో బలిగోరింది. ఈ రాష్ట్రంలో ఒక బిడ్డ ఇలా ఆర్టీసీ కార్మికుడిగా, డ్రైవర్గా పనిచేస్తూ ఈ ఆర్టీసీ సమ్మెను ఇంకా ఉధృతం చేయడానికి, ఇంకా ప్రజల్లోకి ఈ సమ్మె యొక్క ప్రభావాన్ని తీసుకెళ్ళడానికి, వాళ్ళ యొక్క ఆవేదనను తెలియడానికి ఇలా ఆత్మహత్యలు చేసుకుంటారు. సో లేటెస్ట్గా చెప్తా ఉన్నారు, మరి ఆయన 80% కాలిన గాయాలతో నేను హాస్పిటల్లో జాయిన్ అవుతుంటే హైదరాబాద్ తీసుకొస్తున్న తరుణంలో చనిపోయింది అంటున్నారు. సో ఇంకా దాని మీద పూర్తి క్లారిటీ లేదు. దాదాపుగా ఆయన పరిస్థితి చూస్తే గట్లనే కనిపిస్తున్నది కూడా. సో ఇప్పుడు టైటిల్ ఏందని ఒకసారి చూడండి. ఆర్టీసీ డ్రైవరు ఆత్మహత్య కన్నుమూత అని చెప్పేసి నిన్న ఇది ఆయన అప్పుడు కండిషన్ ఏదైతే ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసిండో, సో పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నట్టున్నది. సో ఆయన అదే బట్టల్లో ఉన్నాడు. పూర్తిగా ఆల్మోస్ట్ 80-85% బాడీ కాలిపోయింది. సో ఇక ఆయన ఫైల్ ఫోటో లోపల వేసారు. సో ఒక డ్రైవర్, ఒక ఆర్టీసీ కార్మికుడు, ఒక డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఆర్టీసీ బస్సు మనం రెగ్యులర్గా మనం బస్సు ఎక్కినప్పుడు చూస్తాం కదా డ్రైవర్లు, వాళ్ళందరి లెక్క ఈయన కూడా ఒక బతుకంతే. సో ఇప్పుడు ఈ ఆర్టీసీ సమ్మె ద్వారా ఈయన సాధించిందంటే ఆయన కుటుంబానికి దూరం అయింది. ఈ సమ్మె ద్వారా, లేదంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హామీ ద్వారా వీళ్ళు ప్రజలకు ఏ గ్యారెంటీలు ఇచ్చారో ఏం పక్కన పెడితే, ఆర్టీసీ కార్మికులు లక్షల ఓట్లు కావాలి కాబట్టి నిట్ట నిలువున వాళ్ళని మోసం చేసి ఇలా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. సో వాళ్ళు ఆవేదన భరించలేక ఇలా ఆత్మహత్యలు పాల్పడుతున్నారు. ఈ హత్యకు కాంగ్రెసే కారణమని ఈ రాష్ట్ర ప్రజానికం అంటా ఉందా లేదా తెలియాలి. సో ఎట్లా ఈ హత్యకు కారణం, లేదంటే ఈ ఆత్మహత్య యత్నానికి కాంగ్రెస్ ఎట్లా కారణం అనేది ఒకసారి ఇలా ఎవరెవరు ఈ వార్తను ఎట్లా రాసినా ఒకసారి కంపేర్ చేద్దాం. ఫస్ట్ బీఆర్ఎస్ పత్రిక నమస్తే తెలంగాణ పత్రిక ఒకసారి నేను ఓపెన్ చేస్తా ఉన్నా. సో ఇది నిన్న నర్సంపేట బస్ స్టాండ్లో అనుకుంటా. సో నర్సంపేట ఆర్టీసీ బస్ స్టాండ్లో ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న డ్రైవర్ శంకర్ గౌడ్ మంటల్లో కాలుతున్న దృశ్యం అని చెప్పేసి ఇలా ఫోటో వేసారు. ఇది నిన్న ఆయన కండిషన్. ఇక నల్లగొండ జిల్లాలో ఇది గురువారం నల్లగొండలో పెట్రోల్ పోసుకొని ఆత్మాహుతికి యత్నించిన మిర్యాలగూడ డిపో డ్రైవరు రావుల వెంకన్న అడ్డుకుంటున్న కార్మికులు అని చెప్పేసి ఇది నల్గొండకు సంబంధించింది. ఇది ఖమ్మంలో గడ్డి మందు తాగి ఆత్మహత్య యత్నం చేసిన ఆర్టీసీ డ్రైవరు లింగారెడ్డి, ఇది ఖమ్మంలో జరిగింది. సో శంకర్ గౌడ్కు సంబంధించిన ఫోటో ఇక్కడ ఫైల్ ఫోటో కనిపిస్తుంది. ఆత్మహత్య యత్నం చేసిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ను వరంగల్ ఎంజీఎం దవాఖానలో పరామర్శించి ధైర్యం చెప్తున్న బీఆర్ఎస్ నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, పెద్ది సుదర్శన్ రెడ్డి అని చెప్పేసి వాళ్ళ ఫోటోలు వేసారు. ఆయన ఆరోగ్య పరిస్థితి జస్ట్ ఇట్ అడ్మిట్ కాగానే పోయి పరామర్శించే ప్రయత్నం చేశారు. సో ఇక ఇప్పుడు ఇంకా వీళ్ళ గురించి కూడా మాట్లాడదాం, బీఆర్ఎస్ వాళ్ళ గురించి కూడా మనం మాట్లాడాలి. ఈ సందర్భంగా నిజాలు మాట్లాడాలి. సో ఎవరు సొక్కమేం కాదు. తర్వాత ప్రభుత్వం వెంటనే దిగి రావాలని, న్యాయమైన తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ గురువారం మెదక్ డిపో ఎదుట ఆందోళనకు దిగిన ఆర్టీసీ కార్మికులను అడ్డుకుంటున్న పోలీసులు అని చెప్పేసి ఇది వస్తూ ఉంది. ఇంకోటి ఒక దుర్మార్గం ఏంటంటే, డిపోల దగ్గర నిరసనలు చేయడానికి వచ్చిన కార్మికులను పోలీసులు లాఠీచార్జ్ చేయడం, ఈ నిరసనలో ఎవరైతే పాల్గొనే ప్రయత్నం చేస్తారో వాళ్ళందరినీ లాఠీచార్జ్ చేసి డిపోల దగ్గర ముందస్తుగా అరెస్టులు చేయడం, ఈ సమ్మె ప్రజల్లోకి వెళ్లకుండా దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడం, ఇవన్నీ కాంగ్రెస్ చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తుంది. అంటే మేము ప్రైవేటు బస్సులు నడిపిస్తున్నాం, ఎలక్ట్రిక్ బస్సులు నడిపిస్తున్నాం, సమ్మె చర్చలు జరుగుతున్నాయి, సమ్మెను విరమించండి, ఇట్లా ప్రజల ముందరనే పతిత్తులు అవుతారు. మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ముఖ్యమంత్రి కానీ కడుపులనేమో కత్తులు పెట్టుకుంటారు. సో కడుపులో కషాయం లెక్క ఇలా దుర్మార్గంగా ఆ కార్మికులను కొట్టుకుంటా, అక్రమ కేసులు పెట్టుకుంటా, వాళ్ళు ఇలా వాస్తవానికి వాళ్ళు అడగలేదు, హామీలు మాకు ఇవ్వండి, మా డిమాండ్లను ఈ డిమాండ్లు మీరు నెరవేరుస్తామని హామీ ఇస్తేనే మీకు ఓటేస్తామని
ఎక్కడా కూడా ఒక కార్మికుడు అడగలే. కానీ వీళ్ళు ఎన్నికల్లో గెలవడం కోసం చిప్ప చేతులు పట్టుకొని ఆర్టీసీ కార్మికుల దగ్గర పోయి జోల పట్టుకొని అడక్క తిన్నారు వాళ్ళ ఓట్లు, ఇష్టం వచ్చిన మాటలు చెప్పి. ఇవాళ పరిస్థితి ఏంటంటే అంటారుగా, మన కేసీఆర్ ఒక మంచి సామెత చెప్తాడు, ఏరి కోరి తెచ్చుకున్న మొగడట ఎగిరెగిరి తంతాడంట. సో ఇప్పుడు కేసీఆర్ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ విలీనాన్ని వ్యతిరేకించి వాళ్ళు దుర్మార్గంగా 50-55 రోజులు వాళ్ళు నిరసనలు చేసి చనిపోయిన ఇట్లాంటి మరణాలు ఎన్నో జరిగినాయి ఆర్టీసీ కార్మికులే. ఆయన మా సుఖమైన ఆయన ఏం కాదు ఇలా కేసీఆర్. సో ఆర్టీసీ కార్మికులు ఎంతో మంది చంపిండు. ఇవాళ ప్రతిపక్షంలో ఉండి కాబట్టి రాసిండు పద్ధతులకు. కానీ ఈ సమస్య మొదలైందే కేసీఆర్ నుంచి, దీని మూల కారణమే కేసీఆర్. దీంట్లో మొదటి ముద్దాయి కేసీఆర్ ఈ ఆర్టీసీ కార్మికుల విషయంలో, రెండవ ముద్దాయి రేవంత్ రెడ్డి. ఆయన వీక్ అని దీని వీక్ అని హామీ ఇచ్చింది అంతే. ఇలా పరిస్థితి ఏంది, రాష్ట్రంలో ఇచ్చిన హామీలు అమలు చేయలేని కాంగ్రెస్ సర్కారు వాళ్ళ న్యాయమైన డిమాండ్లు అమలు చేయలేక వాళ్ళ ఎంగిలి మెతుకుల మీద, వాళ్ళ మోచేతి నీళ్ళు తాగి ఆర్టీసీ కార్మికుల ఎంగిలి మెతుకుల మీద కాంగ్రెస్ సర్కారు ఏర్పడ్డాక ఇలా వాళ్ళు దీక్షలు ధర్నాలు చేస్తూ ఉంటే వాళ్ళని చంపడానికి కూడా వెనకాడతలేదు. ఇక ఇప్పుడు దీని పేరు ఏం పేరు చెప్తారో మీరు చెప్పురా. రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు ప్రతిసారి, నాది ప్రజా పరిపాలన, ప్రజలు బ్రహ్మాండంగా సంతోషంగా ఉన్నారు నా పరిపాలనలో, నా అంత సక్కంగా ఎవడు పరిపాలిస్తలేడని చెప్పేసి సిగ్గు లేకుండా చెప్పుకుంటాడు. మరి ఇది సక్కమైన పరిపాలన అంటారా, లేదంటే దీన్ని ప్రజా పరిపాలన అంటారా? ప్రజలు మెచ్చుతున్నారా దీన్ని? ఇప్పుడు ఒక ఆర్టీసీ కార్మికుడు తెల్లారితే నాసోంటోడో నియాసోంటోడో బస్ ఎక్కితే మనందరినీ గమ్యస్థానానికి చేర్చే ఒక డ్రైవర్ చనిపోతే మనందరికీ ఈ ప్రజాపాలన, ప్రజలు దీన్ని కాంక్షిస్తారా, లేదంటే దీన్ని హర్షిస్తారా? పోనీ ఇప్పుడు ఒకవేళ నేను ఒక మాట చెప్పాల్సుకున్నా, ఈ పెట్రోల్ పోసుకొని చనిపోవాల్సిన అవసరం కన్నా ఉందంటే రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారులో ఉన్న నాయకులకు ఉన్నది. ఎందుకంటే సిగ్గు తప్పిన వాళ్ళు మీరు, లజ్జ తప్పిన వాళ్ళు మీరు, హామీ ఇచ్చింది మీరు, మోసం చేసింది మీరు, వాళ్ళని అన్యాయం చేస్తున్నది మీరు. కాబట్టి మీరు చావురి, మీరు పెట్రోల్ పోసుకోరు, మీరు ఆత్మహత్యలు చేసుకోరు. కానీ అమాయకమైన ఆర్టీసీ కార్మికులు ఎలా బలిగొంతారు, బలి పశువులు అయ్యారు. ఇలా బలి పశువులు అయ్యారు వాళ్ళు. బలిదేవత సోనియా గాంధీ అని ఎట్లయితే రేవంత్ రెడ్డి చెప్పిండో టీడీపీలో ఉన్నప్పుడు, ఇలా బలిదేవుడు రేవంత్ రెడ్డి ఆర్టీసీ కార్మికుల పక్షాన మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ బలిదేవుడు కాదు అంటే నువ్వు ఎట్లా కాదో చెప్పాలి. ఎన్నికల్లో ఎందుకు పీకనిక హామీలు ఇచ్చిర్రా? చేయలేని మునగలట ఏదో కొడుతని ఏతుల మాటలు మాట్లాడతారు. మీరు పీకలేని దానికి, మీరు చేయలేని దానికి మీరు ఎందుకు హామీ ఇచ్చారు, అలా ఎందుకు వాళ్ళని బలిగొంటారు? సో తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల పాలిట బలిదేవుడు రేవంత్ రెడ్డి. నేను క్లియర్ కట్ ఈ స్టేట్మెంట్ ఇస్తాను. తెలంగాణ ఉద్యమంలో బలిదేవత సోనియా గాంధీ అయినప్పుడు 1200 మంది బిడ్డలను బలిగొన్న సోనియా గాంధీ బలిదేవత అయితే, ఇవాళ 24 గంటల కాలం కాకముందుకే ఒక బిడ్డను బలిగొన్న ఇలా ఈ కిరాతకుడు రేవంత్ రెడ్డి ఎందుకు బలిదేవుడు కాదు? నా స్టేట్మెంట్లో ఎంత తప్పురా మీరు చెప్పురా కామెంట్ సెక్షన్లో. ఇక సో ఇప్పుడు ఆయన చనిపోయినంటూ ఒక వార్త అయితే ప్రశ్నార్థకంతో వేసి ఇక్కడ ఫ్లాష్ 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 అంట. శంకర్ గౌడ్ కన్నుమూత క్వశ్చన్ మార్క్ వేసి పెట్టు. నర్సంపేటలో ఆత్మహత్యకు ప్రయత్నించిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ శుక్రవారం రాత్రి మృతి చెందినట్టు సామాజిక మాధ్యమాలతో పాటు పలు టీవీ ఛానల్లోనూ వార్తలు వెలువడ్డాయి. అయితే దాన్ని అధికారులు ఎవరు ధృవీకరించలేదు. వరంగల్ నుంచి హైదరాబాద్ కంచన్ బాగులోని డిఆర్డిఓ అపోలో దవాఖానాకు తీసుకు వచ్చేసరికి శంకర్ గౌడ్ పరిస్థితి విషమంగా ఉన్నదని వైద్యులు చెప్తున్నారు. సో నిన్న నేను చూసినప్పటి కర్మన్ ఘాట్ ఆ ప్రాంతంలో చనిపోయినని సోషల్ మీడియాలో ఈ వేటు న్యూస్లో ఇంకో దాంట్లో వస్తుంది. కానీ అధికారికంగా ఆయన చనిపోయినని ఎక్కడా తెలియలేదు. అంటే ఒక మనిషి చావును కూడా, ఆత్మహత్యను కూడా రాజకీయం చేస్తా ఉంది ఇక్కడ. ఇప్పుడు ఈ ఉద్యమం ఇంకింత ఉధృతం అవుతుంది, ఇంకింత ప్రజల లోపల చర్చ జరుగుతుంది, ఇంకింత ఇజ్జత్ పోతున్న భయంతో ఈ మరణాన్ని కూడా ధృవీకరించలేదు. ఇంకా వాస్తవానికి అయితే సోషల్ మీడియాలో వచ్చేది అంత సింపుల్. ఒక మనిషి చనిపోముందుకే చనిపోయిందని చెప్పాలంత దుర్మార్గమైన ఆలోచన అయితే ఉండదు కదా. సో ఎంత సోషల్ మీడియా అయినా, ఎంత మీడియా అయినా మనిషి చావకుండా చచ్చిందని చెప్పేసి అందరం మనుషులు, మానవ జన్మిత్రం, మానవత ఉంటుంది కొంచెం అన్న. సో ఇది ఆల్మోస్ట్ 99.9% నిజమే అయి ఉండొచ్చు. కానీ కాంగ్రెస్ సర్కార్ అనేది ఈ రోజు జరిగే దీక్ష, ఈ రోజు జరిగే సమ్మె, ఈరోజు 3వ రోజు, దీన్ని ఇంకింత ఉధృతం కాకుండా ఆపడానికి ఈ మరణాన్ని
ధృవీకరించే ప్రయత్నం చేయట్లేదని నేను అనుకుంటున్నాను. సో రేపు మాట్లాడదాం ఇంకా మిగతా విషయాలు ఆయన గురించి నేను రేపు మాట్లాడతా. సో అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ వచ్చినాక మనం మాట్లాడదాం. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ముగ్గురు డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులను దగా చేసిందని కలత చెందుతున్నారు. నరసంపేటలో నిప్పండించుకున్న డ్రైవర్ శంకర్ గౌడ్, నల్గొండ డిపో ఎదుట పెట్రోల్ పోసుకున్న వెంకన్న, ఖమ్మంలో గడ్డి మందు తాగిన కార్మికుడు లింగారెడ్డి దుర్ఘటనలపై ప్రభుత్వానిదే బాధ్యతని జేఏసీ హెచ్చరిక జారీ చేస్తుంది. సమ్మె ఉధృతం చేస్తా ఉంది. రెండో రోజు డిపోల్లోనే బస్సులున్నాయి. అడ్డంగా దోచుకుంటున్న ప్రైవేటు ట్రావెల్స్, క్యాబులు, శిక్షణ లేని వారికి స్టీరింగు. ఆసిఫాబాద్లో ప్రమాదం జరిగింది. మాట మార్చడం అంటే మోసగించడమే అని చెప్పేసి జగ్గారెడ్డి ఇలా కాంగ్రెస్ నాయకుడు మాట్లాడుతుంది. ఈ మాట ఇచ్చి దాన్ని తప్పడం అంటే, లేదంటే మాట మార్చడం అంటే అది ఖచ్చితంగా మోసగించడం అని చెప్పేసి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జగ్గారెడ్డి మాట్లాడుతున్నారు. జగ్గన్న సలాం కొడుతున్నారు. సో ఎవడు చేసినా తప్పుగా బరాబర్గా నికాల్సగా ప్రశ్నించే మొగోడు వాడు ఏ పార్టీలో ఉన్నా, ఏ పార్టీ నాయకుడైనా మనం ఖచ్చితంగా మనం కీర్తించాల్సిందే. సో జగ్గారెడ్డి గారు ఓపెన్గా మాట్లాడుతూ కాంగ్రెస్ మోసం చేసింది మోసగాడు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ అని చెప్పేసి చెప్పదలుచుకున్నారు. ఇప్పుడు నేడు కార్మిక జేఏసీతో మంత్రుల సబ్ కమిటీ చర్చలు ఈరోజు జరపబోతున్నాయి. సో ఈరోజు కూడా మళ్ళా చర్చలు జరుగుతున్నాయి. ఇది 3వ రోజు. 3 రోజులకు వెళ్ళి ఈ రాష్ట్రంలో అగ్గై మండుతున్నది. ఆర్టీసీ సమ్మె అగ్గైంది. ఇదే కాంగ్రెస్ పార్టీ పైన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆర్టీసీ కార్మికుల డిమాండ్ నెరవేర్చాలని చెప్పేసి ఆర్టీసీ బస్సులలో వెళ్ళి నిరసనలు చెప్పారు. రోడ్ల మీదకి వచ్చి నిరసనలు చెప్పారు. వీడు మమ్మల్ని వీకేదేంద్రపై, వీళ్ళే మమ్మల్ని వీక్తారు. ఈ అహంకారంతో ఇలా ఇంతవరకు తెచ్చుకురు. ఇట్లా పాపం కార్మికుల ప్రాణాలు బలిగొంటారు. అలా కట్టుకున్న భార్యకు, కడుపులో పుట్టిన పిల్లలకు ఇలా తండ్రిని లేకుండా చేశారు, భర్తలు లేకుండా చేశారు. మీరు ఏం సాధిస్తున్నారు ఈ రాష్ట్రంలో? దీన్ని ప్రజా పరిపాలన ఎట్లా కీర్తించుకుంటారు మీరు సిగ్గుతప్పి? మాకు గుండెలు మరుగుతున్నాయి. ఇలా ఎట్లా అంటే ఈ రాష్ట్రంలో హైడ్రా పేరుతో పేదోని కొంపలు కూడా కొడుతుంటాయి. నీళ్ళు ఇవ్వకుండా ప్రాజెక్టులు మరుగున పడేసి రైతుల్ని కోసపెడుతుంటివి. పంట కొనకుండా రైతుల్ని కోసపెడుతుంటివి. పథకాలు ఇవ్వకుండా ప్రజలను కోసపెడుతుంటివి. ఎవని బతుకు వాడు బతుకుదామంటే బతకనీక పరిస్థితి లేకుండా రాష్ట్రంలో అప్పులు తెచ్చి ఏ దాని మీద భారం వేస్తానేమంటే ఇలా వీళ్ళను రెచ్చగొచ్చి, ఇప్పుడు ఇస్తా అంటే ఎవరికైనా ఆశనే, కొడతంటే ఎవరికైనా భయం అవుతుంది. ఇప్పుడు ఇస్తా అని ఈ సన్నాసి చెప్తాంలా ఇలా వాళ్ళు రోడ్ల మీకు రావాల్సి వచ్చింది. ఈ సన్నాసి ఆనాడే నేను ఇయ్యను అని చెప్పేసి అంటే ఇప్పుడు 52 రోజులు దీక్షలు చేసి, ధర్నాలు చేసి, రాస్తారోకలు చేసి అలసిపోయి ఆనాడే కేసీఆర్ పైన ఈయన బతుకు కావాలని చెప్పేసి ఆ రోజే వదిలేసుకుని ఉద్యోగాలకు ఎక్కిరు. మళ్ళా ఊకే పండుకుని లేపి ఎగిరి తన్నించుకున్నట్టుగా వాళ్ళకు లేనిపోని ఆశలు పెట్టి ఇలా వాళ్ళను మళ్ళా బజారుకి ఇడిచి మళ్ళా వాళ్ళ బలిని ఇలా ఓడతారు కాంగ్రెస్ సర్కారు. ఇది ఇందిరమ్మ రాజ్యము లేదంటే ప్రజాపాలన కాకుండా ఇది రాక్షస రాజ్యం. ఇది ప్రజల్ని పీడించే పందికొక్కుల రాజ్యం. ఈ రాష్ట్రంలో ఒక బలిదేవుడు ఈ రాష్ట్రాన్ని ఏల్తా ఉన్నాడు. ఆ బలిదేవుడు రేవంత్ రెడ్డి. ఇలా ఆర్టీసీ కార్మికుల పక్షాన, హైడ్రా బాధితుల పక్షాన, వీళ్ళందరి పక్షాన ఒకే ఒక్క బలిదేవుడు ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కనిపిస్తా ఉన్నాడు. అభివృద్ధి దేవుడెరుగు. అభివృద్ధి చేసినా చేయకపోయినా ఏమైనా బతకాడు, బతరేమో. కానీ ఉన్నది కొంపలు కూడా కొట్టుడు, ఉన్న ఊకే పండుకుని లేపి చంపుడు, ఈ దుర్మార్గమైన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్రంలో. సో ఇది నమస్తే తెలంగాణ రాసిన వార్త. ఇంకా మిగతా పత్రికలు ఈ వార్తను ఏ రకంగా వండి వారుస్తున్నాయి అనేది ఒక్కసారి మనం కంపేర్ చేయాల్సిన బాధ్యత ఉన్నది. ఎందుకంటే ఇది బీఆర్ఎస్ పత్రిక, వీళ్ళు ప్రజల పక్షాన రాసినట్టుగా కలరింగ్ ఇస్తున్నారని ఇలా దుర్మార్గులు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే దుర్మార్గులు ఈ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల పక్షాన కేసీఆర్ మొదటి ముద్దాయి, రేవంత్ రెడ్డి రెండవ ముద్దాయి. 50 రోజుల పైచీలకు దీక్షలు చేస్తే కూడా ఆ కిరాత కూడా ఆ రోజు కరుణించలే. ఇలా ఈ మూతవారు వచ్చి ఫిరి బస్ అని ముందర వచ్చి భార్యది భర్త కాడ పిల్లలది అన్ని డబుల్ టికెట్లు కొట్టి నేను మొన్నగానే పీకి లాస్ట్కి వచ్చి మరి ఇప్పుడు మహాలక్ష్మి పథకం ఎడిగిపోయిందంటే ఇట్లా మందిని చంపుడు కాడికి వచ్చింది.